సీసీఐ రీ ఓపెన్ కోసం అమిత్ షా ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే పాయశంకర్ సమాధానం చెప్పాలి. సీసీఐ సాధన ఉద్యమ కమిటీ పైన మాజీ మంత్రి జోగురామన్న గారి పైన తప్పుడు ప్రచారం సహించేది లేదని ఇజ్జగిరి నారాయణ గారు అన్నారు. పునరుద్ధరణ కోసం జరుగుతున్నటువంటి సీసీఐ సాధన కమిటీ దీక్షల్లో నేడు రణదేవినార కాలనీకి సంబంధించినటువంటి యువకులు 11వ రోజు కూర్చున్నారు. ఇవల్ల నిరంతరంగా నిరసన దీక్ష కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా హైదరాబాద్లో అన్ని రాజకీయ పార్టీలతోని రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోని రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కలిసాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నటువంటి సీసీఐ సాధన కమిటీ ఆలోచనలో ఉన్నది. ఇవాళ ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని గత 4 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆదిలాబాద్లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయలశంకర్, బీజేపీ ఎంపీ గుడి నాగేష్ ఏమాత్రం స్పందించకుండా వాళ్లకు చీమ పుట్టినట్టు కూడా లేనట్టుగా వివరిస్తూ ఉన్నారు. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అమిత్ షాతో మొదలుకుంటే అనసరాజు గంగారమ్మ హైరే గారు కానీ, బీజేపీ నాడు జిల్లా అధ్యక్షుడు పాయలశంకర్ కానీ, నాడు ఎంపీ ఉన్నటువంటి స్వయం బాపురావు కానీ సీసీఐని మేము తిరిగి ప్రారంభించాలంటే ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీని గెలిపించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తే సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఆ మాట కట్టుబడి ఉండకుండా ఇవాళ సీసీఐ సాధన కమిటీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని దాన్ని నీరుగార్చే విధంగా, దాన్ని అవహేళన చేసే విధంగా పాయలశంకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జోగురామన్న మంత్రి ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. అసలు పాయలశంకర్కి సోయుందా, సోయి లేక మాట్లాడుతున్నాడా, అసలు బుర్రలో మెదడుందా లేకపోతే మోకాల్లో మెదడుందో ఆయన ఆలోచించాలా. సీసీఐ అనేది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీసీఐ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్రము స్పందించాలి, కేంద్రము దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఆనాడు గతంలో 10 సంవత్సరాల కాలంలో జోగురామన్న గారు మంత్రి ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఆ కలిసినటువంటి వీడియోలు కానీ మెమోరండాలు కానీ ఖచ్చితంగా మీకు మేము వాట్సాప్ చేయదలిచాం. మీరు కావలసుకుంటే మీ యొక్క బీజేపీ నాయకులు కానీ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషిని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. కానీ మీరు బీజేపీ నాయకులు ఆదిలాబాద్కి వచ్చినప్పుడల్లా సీసీఐని తిరిగి ప్రారంభిస్తాము, మీరు ఎంపీని గెలిపించాలని చెప్పిండ్రు. 2 సార్లు ఎంపీని గెలిపించారు, ఒకసారి ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు. మీరిచ్చినటువంటి మాట కట్టుబడి ఉండకుండా ఇవాళ ఈ యొక్క ఉద్యమాన్ని మధ్యాహ్నం 12 గంటలకు వస్తున్నారు, 1 గంటకు వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏదో సరదా కోసం చేస్తున్నారని మాట్లాడడం అనేది అసలు నువ్వొక్క పనికిరాని దద్దమ్మవై ఉండి నీకు ఉద్యమాల గురించి తెలియదు, నీకు పోరాటాల గురించి తెలియదు, నీ చరిత్ర అంతా కూడా దోచుకోవడమే. నీ చరిత్ర అంతా కూడా మాంగనీసుల గనుల కానుంచి ఇప్పటి వరకు భూముల దోపిడి వరకు నీ చరిత్ర అంతా దోపిడి చరిత్ర. నీకు ఉద్యమాల గురించి ఏం తెలుసు, నీకు ప్రజా పోరాటాల గురించి ఏం తెలుసు, నీకు ప్రజా సమాజం గురించి ఏం తెలుసు. ఒక పక్కన ఎయిర్పోర్ట్ తీసుకొస్తామని చెప్తున్నారు కదా, ఎయిర్పోర్టులో భూములు కోల్పోతున్న రైతులకు 50 లక్షలు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. ఇవాళ బహిరంగ మార్కెట్లు అమ్ముకుంటే 3 కోట్లు 4 కోట్లు ఉన్నటువంటి ఎకరం భూమి ఇవాళ 50 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రైతులకు సరైనటువంటి మార్కెట్ ధర ఇప్పించే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నాం. అట్లా కేవలం ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఆదిలాబాద్ ప్రాంత సంబంధించిన ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ దాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా సీసీఐ ఉద్యమం పైన కానీ
ఇవాళ మాజీ మంత్రి జోగురామన్న చేసినటువంటి కృషి పైన కానీ అవహేళన మాట్లాడడం అనేది ఇకనైనా మానుకో, లేకపోతే ప్రజలు మీరు ఎక్కడికైనా కానీ అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇప్పుడు రంగన్న గారు మాట్లాడతారు.